హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా. ఇవాళ మనం విక్రమార్క బేతాళ కథల్లో 13వ కథ వినబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ధర్మం అధర్మం తెలుసుకునే ఈ పనికి ఒప్పుకున్నావా? ధర్మం నిలబెట్టడం మాటలు కాదు, అందుకు నిదర్శనంగా నీకు గండడు అనే దొంగల రాజు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం వసంత నగరాన్ని మదనవర్మ అనే రాజు పాలించేవాడు. అతడు సుఖలోలుడు, ఎప్పుడూ తాగుతూ ఆడవాళ్ళను చుట్టూ ఉంచుకుని ఆనందిస్తూ రాజ్యపాలన గురించి పట్టించుకునేవాడు కాదు. అందుచేత రాజ్యభారం అంతా మంత్రుల మీద, సేనాపతుల మీద ఉండేది. వాళ్ళు తమ అధికారాలను ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేసి ప్రజలను కొల్లగొడుతూ ఉండేవారు. అయితే మదనవర్మ మహాధర్మాత్ముడని ఇతర దేశాల్లో పెద్ద పేరు ఉండేది. దానికి కారణం ఏమిటంటే ఆయన ఏడాదికి 2 సార్లు గొప్పగా యజ్ఞాలు చేసేవాడు. బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ఘనంగా సంభావనలు ఇచ్చి వారి పొగడ్తలు, ఆశీర్వాదాలు పొందేవాడు. ఈ యజ్ఞాలకు అంతులేని డబ్బు, వస్తువులు అవసరమయ్యేది. వాటిని రాజభటులు దేశంలోని గ్రామాలన్నింటినీ ఊడ్చి సేకరించేవారు. యజ్ఞం పూర్తి కాగానే దేశమంతటా దారిద్ర్యం విలయతాండవం చేసేది. ప్రజలు భయంకరమైన కష్టాలకు గురయ్యేవారు. రాను రాను ప్రజల జీవితం బీభత్సంగా తయారయింది. ఈ పరిస్థితిలో గండడు అనే ఒక గజదొంగ ఒకడు పుట్టుకు వచ్చాడు. వాడు వ్యాపారస్తులకు, బాటసార్లకు సింహస్వప్నంగా తయారయ్యాడు. ఆ సంవత్సరం కూడా రాజుగారు యథావిధిగా యజ్ఞం జరిపించి బ్రాహ్మణులకు, సన్యాసులకు సంభావనలు ఇచ్చి సత్కరించాడు. రామశర్మ అనే బ్రాహ్మణుడు కూడా రాజుగారి సత్కారాన్ని అందుకొని రాజుగారిచ్చిన డబ్బు మూట కట్టుకొని అరణ్య మార్గంలో తన ఊరికి బయలుదేరాడు. రామశర్మ ధైర్యం తెచ్చుకునేటందుకు ఏవేవో నీతి శ్లోకాలు గట్టిగా చదువుతూ అరణ్య మార్గంలో పోతూ ఉండగా గండడు తన ముఠాతో సహా అతన్ని చుట్టుముట్టి ప్రజలంతా చెమటూడ్చి సంపాదించిన ధాన్యాన్ని, సంపదను కొల్లగొట్టి యజ్ఞాలు చేస్తున్నారు. వాళ్ళే యజ్ఞ పశువులు. ఇలాంటి యజ్ఞాలతో పాపం పోతుందా? నీలాంటి వాళ్ళంతా ఈ పాపిష్టి కూడు తిని రాక్షసుడి లాంటి రాజును ధర్మాత్ముడని పొగిడి 4 కాలాల పాటు వద్దిల్లమని దీవించి ఈ అధర్మాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కాసుల మూట అక్కడ పెట్టి కదులు. నువ్వు బీద బ్రాహ్మణుడవు కనుక ప్రాణాలతో